నమస్తే రైతు మిత్రులు, అందరు బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ముఖ్యంగా రైతు మిత్రులు ఊకే రైతుల గురించి డబ్బ కొడుతున్నారేంద్రా అని అనుకోవచ్చు, కానీ అది తప్పు. మనకి ఈరోజు ఆగస్టు 19, 2025 అయితే ఇంకా 22 వరకు, ఆగస్టు 22 వరకు ఇలాగే కొనసాగుతుందని మన హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ వాళ్ళు. అయితే విషయం ఏంటంటే మనకు సూర్యుడు దూరం వెళ్ళిపోయినట, మనకు చల్లని వాతావరణం ఉండే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. అలా ఉంటే ఏంటంటే మనకు గొంతు నొప్పి కానీ, సర్ది కానీ, ఆయాసం కానీ, ఇలా మోకాల నొప్పి కానీ, అంటే ఒళ్ళు నొప్పులు కానీ అట్లా వస్తుందని చెప్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండి మీరు ఇంట్లోనే ఎచ్చగా ఉండగలరని వాళ్ళకి హెచ్చరిస్తున్నారు అన్నట్టు. మనకు మా మహబూబాద్కు ఈ అన్ని జిల్లాలకైతే మున్నేరుకు వాకు అయితే రెడ్ అలర్ట్, అంటే ఎక్కడిక లోతంటు ప్రాంతంలో ఉన్న వాళ్ళు మొత్తం సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోవాలనేది ఒక హెచ్చరిస్తున్నారు గవర్నమెంట్. అయితే విషయం ఏంటంటే రైతు ఇలా ఇంట్లో ఉంటే రైతుకు గడవదు, ఎడ్లు ఉంటాయి మన రైతు పానానికి. మళ్ళీ ప్లస్ మన చేనులో మొత్తం చేను మునిగిపోతుంది, పత్తి మునిగిపోతుంది, అన్నీ ఉంటాయి. కాబట్టి ఎంత బాధాకరమైన విషయమో మీరు ఒకసారి ఆలోచించండి. అయితే అందరూ చెప్పే మాట ఏంటంటే, అరే ఆయన చేనులో ఇప్పుడే ఉండే కదా, ఇంటికి చేను కాడ ఎందుకు వెళ్ళిందని అంటారు ఏమైనా అయిన తర్వాత. కానీ అతని కడుపు బాధ అలా ఉంటుంది. కాబట్టి నేను మరీ చెప్తున్నా, రైతు మాత్రం బయటికి వెళ్ళకుంటే అతనికి నడవదు. నేనైతే వర్షం బాగా వస్తుంది, చూడండి ఎట్లా ఉందో మొత్తం. నేను అయితే ఇట్లా గొడుగు వేసుకొని మా ఎడ్ల కోసం అని నేను బయటికి పోతున్నా. అంటే ఎడ్లు ఇప్పడానికి ఇప్పుకొని వస్తేనే అవి కూడా బతుకుతాయి. ఇప్పుడు ఒక పొద్దున మార్నింగ్ కట్టేసి మేము ఈరోజు మాకు పెసలు ధర అయింది కదా, నేను పెట్టిన కదా వీడియో, 4,236 రూపాయలు పడ్డది. అయితే అది మన మిషన్ ఖర్చు కూడా రాలేదన్నట్టు. ఎంత మిషన్ తిరిగి కోసిన బాపది మొత్తం పెసర్ చేను అడిగిది. ఇప్పుడు మళ్ళీ దున్ని తోటేయాలి. అయితే ఆ పెసర అమ్మి మన ఇంటికి రాగానే మళ్ళీ ఎడ్లు బీట్లోనే ఉన్నాయి. నేనైతే బీట్లో ఇప్పడానికి వెళ్తున్నాను అన్నట్టు. ఇప్పుడు వర్షం అయితే బాగా వస్తుంది, అసలు మామూలు వర్షం కాదు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా కొడుతుంది. కానీ నేనైతే ఎలాగో గొడుగు పట్టుకొని పోతున్నాను. అరే బాలాజీంద్ర బొట్టు పెట్టుకున్నాడు అనుకున్నారు. ఆ పెసర అయితే మార్కెట్లో నాదే ఓపెనింగ్ అంట, ఎవరిది రాలేదు. ఫస్ట్ మా అన్నయ్యది మాది. అయితే నాకు బొట్టు పెట్టి కొబ్బరికాయ కొట్టడం జరిగింది ఆ సేటు వాళ్ళు. ఆ అమ్మాలి కూడా అందరు వచ్చిర్రు. అమ్మాలి అందరు వచ్చి మీదే ఫస్ట్ అన్న మాకు ఒక 100 రూపాయలు అంటే నేను సంతోషంగా ఒక 100 రూపాయలు ఇచ్చేసాను. కానీ విషయం ఏంటంటే 4,236 రూపాయలు పెసర్కి అసలు అది గిట్టుబాటే కాదు. అసలు దానికి మిషన్ ఖర్చు కూడా రాదు. అసలు అది పరిగణ కాదు. మ్యాక్సిమం 8 నుంచి 10 ఏళ్ళు ఉంటేనే ఆ రైతు గిట్టుబాటు అవుతుంది. ఇంకో ఇలా ఉంది మొక్కన చేను. అయితే మొక్కన చేనులో చూడు ఎంత నీళ్ళు, ఇంత నీళ్ళు ఇగో ఇట్లా వరదలు పోతున్నాయి చేనులోనే. ఇది ఇలా పోయినాక ఏ పంట కూడా సరిగా ఉండదు అసలే. ఇట్లా పడుతుంది వర్షం అయితే బాగా. నేను ఆ వర్షంలోనే చెల్లు పట్టుకొని ఇటు వచ్చేసాను వీడియో తీయాలని. నేను అయితే మా ఎడ్ల దగ్గర పోతున్నాను ఇప్పుడు. రైతు మిత్రులు ఇంత కష్టపడి మీకోసం వీడియో చేస్తున్నా కదా, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ ఇంకోటి ఏం తెలుసా, నా కడుపులో ఉన్న బాధ రైతుల గురించి కానీ ఇంకా కష్టపడే ఏ జీవికైనా గురించి వీడియో చేయాలనిపిస్తుంది. కానీ ఇన్ని రోజులు నేను ఎక్కడ చెప్పలేకపోయాను. ఇప్పుడు మాత్రం నాకు యూట్యూబ్ ఆశరైంది. యూట్యూబ్ వేదిక ద్వారా నేను అందరినీ తెలియపరుచుస్తున్నాను. అంటే ఆ అర్థమయ్యేటోళ్ళకి అర్థమవుతుంది, అర్థం కాని వాళ్ళకు మ్యూజిక్, పెళ్లిళ్ళ మ్యూజిక్, ఈ సాంగ్ ఆ సాంగ్ ఉంటేనే లైక్లు కొడుతున్నారు. ఈ రైతు వీడియో తీస్తే మాత్రం సపోర్ట్ చేస్తలేరు. ఈ రైతు వీడియో తీస్తే సపోర్ట్ చేయండి, ఎందుకంటే నాకు కూడా ఉత్సాహంగా ఉంటుంది. మీకు అర్థమైందంటూ అనిపిస్తుంది నాకంటే. మీరు అర్థం చేసుకొని నాకు ఇంకా సపోర్ట్ చేయగలరని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ బాలాజీ. ఎందుకంటే ఒకసారి ఇటు చూడండి, మా పెసర్ చేను అయితే మిషన్ వచ్చింది కదా, సగం మొత్తం చేనులోనే, సగం అమాలి అంటే మన సేట్లు మారబేరం చేసేవాళ్ళు. చూడండి ఎలా మొలకలు వచ్చినాయో మొత్తం. మిషన్ కోస్తే కింద సగం లోపల సగం. అంటే అప్పట్లెక్క కూలీకు రావట్లేరు ఎవరు. అప్పుడైతే 1 ఎకరం చేను మా అమ్మ నాయన అప్పుడు వెనకట కాలంలో వేసేటప్పుడు ఇట్లా పెసరకాయ ఉందంటే సంబరంతో అందరూ ఉరికి వచ్చి పెసరకాయ తెంపేవాళ్ళు. సంబరంగా పచ్చికాయ కూడా ఉడకబెట్టి తినేవాళ్ళు. ఇప్పుడు ఆ సంబరం లేదు. ఇప్పుడైతే మొత్తం కమర్షియల్ మిషన్లు అయినాయి. ఇప్పుడైతే కూలీకి ఎవరు రావట్లేరు. దాంతో తగ్గట్టు మన టెక్నాలజీ పెరిగింది, మిషన్లు వచ్చినాయి. లేకపోతే రైతు ఇంకా ఆ చేనుల నుంచి పంట తీసుకురాలేడు. చూడు వరదలు అయితే బాగా వస్తున్నాయి. అసలు వర్షం అంటే దంచి కొడుతుంది. చూడండి ఎలా కొడుతుందో వర్షము. అసలు వర్షం అయితే వామ్మో ఇంత చల్లగా. అసలు రైతులు కూడా జాగ్రత్త ఉండాలి. ఎటు పోయినా కూడా షటర్లు ఇలాంటివి వేసుకొని, ఇలాంటి దుస్తులు వేసుకొని బయటికి వెళ్ళండి. ఎందుకంటే రైతులకు మాత్రమే ఈ చేనులలో పనులు ఉంటాయి. కొన్ని స్టార్టర్లు కానీ, మోటార్లు ఆన్ చేసుడు కానీ, మోటార్లు బంద్ చేసుడు కానీ,
ఎడ్లు తీసుకురావడం కానీ. ఇంకొకటి చెప్తున్నాను, రైతులంటే రైతులే కాదు, మన గొర్రెలు మేపే యాదవన్నలు అందరు వాళ్ళు కూడా, మళ్ళీ బర్రు మేపేటోళ్ళు అంటే కష్టజీవి ఎవరైనా సరే ఈ వాన ఎండలో పనిచేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండగలరని నా యొక్క మనవి. ఎందుకంటే మనం ప్రాణం కంటే మించింది ఏది లేదు. మనం ప్రాణం పోతే మనకు నమ్ముకొని మన ఇంటి వాళ్ళు, మన పెళ్ళం బిడ్డలు బాధపడతారు, మనకు నమ్ముకొని ఉంటారు. కాబట్టి అమ్మో దుక్కిలో బాగా దిగబడుతుంది చూడండి. నాకు నడవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఎక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాయి అన్నట్టు. మా ఎడ్లు అయితే దగ్గర వచ్చేసినా, గొమ్మేస్తున్నాయి చూస్తున్నా, ఎడ్లు అయితే దగ్గర వచ్చేసినాయి అన్నట్టు. చూపిస్తాను చూడండి మీకు. అసలు దిగబడుతుంది దుక్కి. చూడండి నా కాళ్ళు నడవలేకపోతున్నా చూడు. రైతు మిత్రులు ఎవరైనా ఈ దేశానికి అన్నం పెట్టే రైతుకే ఎక్కువ కష్టాలు ఉంటాయి. అర్థం చేసుకొని వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా కష్టపడి తీస్తున్నాను చూడండి. మొత్తం మా ఇడ్లు అయితే వచ్చేసినట్టు బీడు. చూశారు కదా రైతు మిత్రులు ఎవరైనా వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. రైతు కష్టాలు కూడా చెప్తున్నాను. ఊకే రైతుల గురించి డబ్బా కొడతానని అనుకోవద్దు. నాకు రైతులంటే ప్రాణం. ఎందుకంటే రైతు లేనిది ఏది లేదు, ఫుడ్ రాదు, ఏది రాదు. నేనైతే ఎడ్ల దగ్గర వచ్చేసినాను. మనకు టెక్నాలజీ పెరిగింది కానీ ఫుడ్ పెరగదు కదా. రైతు కష్టం చేస్తేనే మనకు ఫుడ్ వస్తుంది. కాబట్టి దృష్టిలో వేసుకొని వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ షేర్లా చేయండి. థ్యాంక్ యూ. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి, ముఖ్యంగా రైతులు. జై జవాన్, జై కిసాన్, జై హింద్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.